అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం చదవందాం. 9:24. ఇర్మియా గ్రంథం 9:24. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే అతిశయం అనే దాని గురించి మనం చూస్తున్నాం. అతిశయం. మనిషి దేన్ని బట్టి అతిశయపడాలి, దేన్ని బట్టి అతిశయించకూడదు అని మనం ప్రశ్నించుకోవాలి. పై భాగంలో మనం చూస్తే 23లో మనం చూస్తే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అని అంటాడు ఇక్కడ. జ్ఞాని అంటే మనుషులు సాధారణంగా కొన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, అతిశయపడుతూ ఉంటారు, కొన్ని గొప్పలు చెప్పుకుంటారు. ఏ గొప్పలు చెప్పుకుంటారంటే వాళ్ళు తెలివితేటల గురించి చెప్తారు, వాళ్ళ జ్ఞానాన్ని గురించి చెప్పుకుంటారు. ఈ జ్ఞాని అని చూస్తున్నాం ఇక్కడ మనం. అసలు సర్వజ్ఞాని ఎవరు? దేవుడు. సర్వజ్ఞాని దేవుడు. మనుషులకి జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. జ్ఞానం ఎట్టుంటే వస్తుంది మనిషికి అని ఆలోచన చేస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం అని బైబిల్లో ఉంది. ఇంకా మనం చూస్తే ప్రపంచ దేశాల్లో బాగా ఆలోచించండి. ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ దేశానికి ఉన్న జ్ఞానం ఎవరికి లేదు. వాళ్ళకున్న జ్ఞానం ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆరాధించేవాళ్ళు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, దేవుణ్ణి ఎట్ట ఆరాధించాలో వాళ్ళకి తెలుసు. అందుకని ఇజ్రాయెల్ దేశానికి ఉన్న వెపన్స్ కానీ, చిన్న దేశం మన నెల్లూరు జిల్లా అంత ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ ఉండదు ఆ దేశం. అటువంటి చిన్న దేశంలో దేవుడు పెద్ద యేసయ్యగా ఉన్నాడు. అక్కడ చాలా చిన్న ప్రదేశం అది. నిజంగా వాళ్ళకున్న జ్ఞానం, దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తులు వాళ్ళు ఇజ్రాయేలీలు. దేవుని మార్గాల్లో నడిచేవాళ్ళు. వాళ్ళకున్న డేర్, గర్వాన్ని బట్టి అతిశయపడరు వాళ్ళు. ఎవరు అతిశయిస్తారు? వాళ్ళు దేవుని అతిశయపడతారు. వాళ్ళ బలాన్ని బట్టి. ప్రపంచ దేశాలు ఎన్నో ఉన్నాయి కదా, 200 చిల్లర దేశాలు ఉన్నాయి ఇంచుమించు. ఆ దేశానికి ప్రత్యేకత ఏంటంటే ఐరన్ డోమ్ ఒకటి ఉన్నట్టు. ఐరన్ డోమ్ ఎవరు యుద్ధాలు చేసినా దాంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ డోమ్ వాళ్ళకి ఎస్కార్ట్గా ఉంటుంది, వాళ్ళకి ఏం కాదు. మిగతా దేశానికి ఏమీ లేదు. అమెరికా దేశం గింజుకుంటుందంట, మాకు అదేదో సలహా చెప్పండి మేము తీసుకుంటాం. వాళ్ళు చెప్పటం వల్ల వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం కొలది వాళ్ళు చేశారు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం కొంది. ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతించారు వాళ్ళు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, సర్వ సంపదలు దేవుని యందు, బుద్ధి జ్ఞానాలు ఆయన దగ్గర ఉన్నాయి. అది అంటే వాళ్ళు తెలుసుకున్నారు అసలు జ్ఞానం ఎక్కడుంది, జ్ఞానం ఎలా వస్తుంది, ఎవరిస్తారు జ్ఞానం అనుకున్నారు. ఈ వెపన్స్ చేసేదానికి కానీ, ఈ పరికరాలు కనిపెట్టేదానికి కానీ వాళ్ళ జ్ఞానంతో ఆలోచన చేసి ఇశ్రాయేలీలు. ఈ రోజున మనం ఆలోచన చేయాలి, మనిషికి జ్ఞానం ఎలా వస్తుంది అంటే ఆలోచన చేస్తే
పాత నిబంధనలో జ్ఞానం స్త్రీకి పోల్చబడింది, కొత్త నిబంధనలో జ్ఞానం యేసు ప్రభువే. అసలు మనం ఆలోచన చేస్తే, బాగా ఆలోచన చేస్తే, అసలు జ్ఞానం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్యని కలిగి ఉండటమే జ్ఞానం, అంతే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. మూలం ఎవరు? యేసయ్య. తెలివికి మూలం. చాలామంది జ్ఞానాన్ని బట్టి అతిశయపడతారు కదా. అంటే నాకున్న జ్ఞానం, కొంతమందికి చావు తెలివులు, పడదోసే జ్ఞానాలు, మనుషుల్ని నాశనం చేసే జ్ఞానాలు, మనిషికి ఆ మాట ఈ మాట చెప్పే జ్ఞానం, వాళ్ళకి సమస్యలు పెట్టే జ్ఞానం, చాలా జ్ఞానాలు ఉంటాయి చాలామందికి. ఈ జ్ఞానం పనిచేయదు. ఒకవేళ నువ్వు వాళ్ళకి సమస్య పెట్టి వాళ్ళు వేదన పడుతూ సంతోషపడుతూ నవ్వుతుండొచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ చింతని నీకు పెట్టి నీ నవ్వును వాళ్ళకి పెడతాడు. జరిగే విషయాలు ఇవన్నీ. ఒక వ్యక్తి గురించి నువ్వు సంతోషిస్తున్నావంటే, ఒక వ్యక్తి కుటుంబంలో గందరగోళాలు జరుగుతున్నాయి అనుకో. ఒక వ్యక్తి కుటుంబంలో గందరగోళాలు జరుగుతున్నాయి. ఆ గందరగోళాల మధ్య నలిగిపోతున్నారు అనుకో వాళ్ళు. నువ్వు పక్కన చేరి నవ్వుకుంటా ఉన్నావు అనుకో, ఆనందపడుతున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాడి చింతంతా నీకు పెట్టి నీ సంతోషంతో వాడికి పెడతాడు దేవుడు. ఆలోచించండి. దేవుడు చెప్పే మాట ఏంటంటే, అసలు దేని బట్టి అతిశయపడుతున్నావు? ఒక ప్రశ్న వేసుకో. దేవుడిని పుట్టించాడు, పోషించాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, 3 పూట్ల ఆహారం ఇస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. దేని బట్టి అతిశయపడతావు అంటే మనం ఒకటి జ్ఞానాన్ని బట్టి, రెండోది కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది కులాన్ని బట్టి. కులం, మాది పెద్ద కులం అంటే పెద్ద కులము చిన్న కులమా? మాది పెద్ద కులం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద కులానికి ఏమన్నా చచ్చిపోతే పైన ఏమన్నా పాడి పెడతాడా? చిన్న కులానికి ఏమన్నా మట్ల పెడతాడా? పెద్ద కులమైనా చిన్న కులమైనా కావాల్సింది 6 అడుగుల స్థలమే. లేదని 3 అంతస్తులు మిద్ది కట్టుకున్నావు అనుకో, 4 అంతస్తులు బంగ్లా కట్టుకున్నావు అనుకో, నువ్వు చచ్చిపోతే బంగ్లా మీద అని పెడతారా? కులం కులం. కొంతమంది కులాన్ని కూళ్ళకి చచ్చారంట. చాలామంది కులాన్ని బట్టి అతిశయపడాలి చాలామంది ఉన్నారు. జ్ఞానాన్ని బట్టి, కులాన్ని బట్టి మాది ఉన్నతమైన కులం, మాది సామాన్యమైన కులం కాదు, మేము వాళ్ళ తాకం వాళ్ళ మొట్టం. ఒకసారి సువార్తకి వెళ్ళాం మేము. మారు మనసు పొందిన కొత్తలో ఒక ప్రాంతాన్ని, ఊరి పేరు చెప్పను, మారు మనసు పొందిన కొత్తలో సువార్తకి వెళ్ళాం. సువార్తకి వెళితే ఆ సువార్త చెప్పి పాటలు పాడి దాహం వేస్తూ ఉంది. కొలాయిలు కూడా లేవు పక్కన. ఒకరింటికి పోయాం. ఒకరింటికి పోతే అమ్మ మంచిళ్ళు ఇస్తారని అడిగాం. అంటే మా సాయి చూసింది ఆమె. మా సాయి చూసి తీక్షణంగా చూస్తుంది, కిందకి పైకి కిందకి పైకి. దేనికోసం చూస్తుంది? ఏది ఏం కులం అంటే ప్యాంటు చొక్కేసుకుని ఎర్రగా బుర్రకుంటుంటివి. ఓ ఇల్లు ఏదో కులం ఉన్నట్టు ఉంది వెళ్ళి అని అనుకుంటున్నారు. అనుకొని ఏం చేసింది తెలుసా? మళ్ళామి అయినా కానీ మాది ఉన్నతమైన కులం అనుకొని చెంబుతో నీళ్ళు తెచ్చింది. ఆ చెంబుకి 3 సొట్లు ఉన్నాయి. ఆ చెంబుకి 3 సొట్లు ఉన్నాయి. ఆ చెంబుకి 3-4 సొట్లు ఉన్నాయి. ఆ చెంబు తెచ్చి ఏం చేసింది తెలుసా? దోశలు పట్టమన్నది. దోశలు పడితే ఇట్ట పోసింది. తర్వాత మాకు తెలుసు, ముందుగానే వాళ్ళ కులం మాకు తెలుసు. ఇట్ట పోసింది. ఆ సంతోషంగా తాగొచ్చాం మేము. అంటే కులాన్ని బట్టి బాగా గుర్తుపెట్టుకో, ఎవరు కులం వాళ్ళకు గొప్ప, అంతే. ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప, ఎవరి ఇల్లు వాళ్ళకు గొప్ప, ఎవరి జీవితం వాళ్ళకు గొప్ప. బాగా గుర్తుపెట్టుకో. కులాన్ని బట్టి అతిశయపడేవాళ్ళు కొంతమంది జ్ఞానాన్ని బట్టి అతిశయపడేవాళ్ళు, కొంతమంది బలాన్ని బట్టి అతిశయపడేవాళ్ళు. బలము ఏం బలం చెప్పండి?
ఏం బలం? ఆర్థిక ధన బలము, తర్వాత మంది బలము. నేను కానీ చిటికేస్తే మనుషులందరూ ఎండోళ్ళు వస్తారా? మనుషులు 10 సంవత్సరాలు వస్తారా? 11 సంవత్సరాలు వస్తారా? 20 సంవత్సరాలు కూడా వస్తారా? అప్పుడు దాకా నువ్వు ఉంటావా? బాగా ఆలోచించి. మనిషికి గర్వం అనేది వచ్చేసింది. మనిషికి గర్వం, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? నీ ఐశ్వర్యాన్ని బట్టా, నీకున్న డబ్బును బట్టా, హోదాను బట్టా, నీ బట్టలు బట్టా, నీ అందాన్ని బట్టా? ఆలోచించి. అందాన్ని బట్టి కొంతమంది అతిశయపడతారు. అందాన్ని బట్టి నేను ఎర్రగా ఉన్నాను, నేను చాలా చక్కగా ఉన్నాను. ఒక్కొక్కరు అద్దం ముందు చేసి బయటికి రారనుకో అంటే అందాన్ని బట్టి అతిశయపడేదానికి రింగులు తిప్పి 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 రింగులు తిప్పి ఆ ఎంటుకలు ఉన్న ఎంటుకలు కూడా కట్ చేసేసి రింగులు తిప్పి రింగులు అందాన్ని బట్టి అతిశయపడచ్చు ఎంతోమంది. బాగా గుర్తుపెట్టుకోండి. నీ అందం ఎట్టుపోతుందో నువ్వేం అతిశయపడాలి తెలుసా? నువ్వు నాకు ఇచ్చిన అందాన్ని బట్టి స్తోత్రం అని చెప్పు. ఆమేన్. నువ్వు నాకు ఇచ్చిన టాలెంట్ని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి స్తోత్రం. సర్వ సంపదలు ఎక్కడున్నాయంట? దేవుని దగ్గర ఉన్నాయి. ఐశ్వర్యం గొప్పతనం కలిగించేది ఆయనే. ఐశ్వర్యం గొప్పతనం కలిగించేది ఆయనే. జ్ఞానం ఇచ్చేది ఆయనే. నీకు బలం ఇచ్చేది ఆయనే. బలము పరాక్రమము యెహోవా దానములు. దానములు అంట. నీకెవరు కూడా బలమీరు. ఒకరికి ఉన్నదాన్ని ఆశపడబాకు, ఒకరికి ఉందని అసహ్యపడబాకు, ఒకరికి ఉందని నసుక్కోబాకు, విసుక్కోబాకు. 20 ఎకరాలోడికి మనకి ఏం లేనోడికి పోటీ ఎట్లుంటుంది చెప్పండి అయ్యా? 20 ఎకరాలు ఉన్నాయి వాడికి, డబ్బు పొలాలు పడుతుంది, డబ్బు వస్తుంది, ఇట్లా హ్యాపీగా ఉన్నారు. మనకేమీ లేదే. నువ్వు ఎందుకు అసహ్యపడతావు? ఎందుకు కుళ్ళుకుంటావు? ఎందుకు బాధపడతావు? ఎందుకు అసహ్యపడతావు? నీకు నువ్వు తృప్తి పడితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అసలు దేన్ని బట్టి మనం అతిశయపడాలి? ప్రజలు మనం బాగా ఆలోచన చేస్తే దేన్ని బట్టి అతిశయపడాలంటే చూడండి, 2 కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం. అతిశయించువాడు బాగానండి, అతిశయించువాడు ప్రభువునందే ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నవాడు ప్రభు దృష్టికి. నేను భలే ప్రార్థన చేస్తా, నేను భలే వాక్యం చెప్తా, నేను భలే పాట పాడతా, నేను భలే చక్కగా ఉంటాను కదా, నేను బాగుంటాను కదా, నేను అందంగా అతిశయించాలంట. ఎవరన్నట్ట? ప్రభువునందే అతిశయించాలంట. తన్ను తాను మెచ్చుకున్నవాడు ప్రభు దృష్టికి యోగ్యుడు కాదు. కానీ ఎవరు మెచ్చుకోవాలా? ఎవరు మెచ్చుకోవాలా? ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. నిన్ను మెచ్చుకోవచ్చు, నిన్ను దేవుడు మెచ్చుకోవాలా? పక్కన వాళ్ళు మెచ్చుకోవాలా? పలానక్క చాలా మంచిదయ్యా, పరిశుద్ధురాలయ్యా, ఈయన పరిశుద్ధుడయ్యా, ఈ పరిశుద్ధురాలయ్యా, ఈమె చాలా మంచిదనని మెచ్చుకోవాలి నిన్ను. అంతేగాని నీ అతిశయం ఎవరి మీద ఆలోచించాయి. ఎందుకు అతిశయం? దాని కింద ఒక మాట ఉంది. అదే 1 కొరింథీ పత్రిక 1:31 చూడండి. 1 కొరింథీ పత్రిక 1:31. 1 కొరింథీ పత్రిక 1:31. మళ్ళీ చదవండి దాన్ని. అతిశయించువాడు బాగా ప్రభువునందే
రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానాన్ని, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ఇప్పుడు మనం బాగా ఆలోచించాలి. అతిశయించువాడు ఎవరిని అతిశయించాలంటే, అంటే నీ డబ్బును బట్టి కాదు, నీ ఇంటిని బట్టి కాదు, నీ 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 బిజినెస్ని బట్టిని కాదు, నీ పొలాలను బట్టి కాదు, నీ వెహికల్స్ని బట్టి కాదు. ఇంకా ఏం చేయాలి తెలుసా? నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, నాకు ఇచ్చేవి అన్నీ, నువ్వు నాకు ఇచ్చావు. నువ్వు నాకు ఇచ్చినందుకు నీ కొందరు దేవుని స్తుతించాలి, కానీ నువ్వు గర్వించేదానికి ఆస్కారం లేదు. బాగా గుర్తుపెట్టుకో. అసలు దేని యందు మనం నిజంగా ఆశ్చర్యపడాలంటే బాగా గుర్తుపెట్టుకుంటే, రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రికలో మంచి మాట ఒకటి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం. అంతేకాదు, బాగేనండి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి. శ్రమల యందు ఇప్పుడు దేని దర్శిపడాలంటమ్మా? నీ డబ్బును బట్టా, నీ కొడుకును బట్టా, నీ కూతురును బట్టా, నీ కుటుంబాన్ని బట్టి ఆశపడతావా? దేని ద్వారా ఆశపడాలంట? ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇంటికి వచ్చింది అనుకమ్మా, చెక్కు పంపించారు ఎవరన్న, ఆ చెక్కు చూసుకున్నావు, నీకు ఎట్టుంటుంది? ఎట్టుంటుంది నీకు? చెప్పండి, ఎట్టుంటుంది? 1,00,000 రూపాయలు పంపించారు, నేడుస్తా? ఎట్టుంటుంది? హ్యాపీ, సంతోషం. రెండో రోజున జరగడానికి శ్రమ వచ్చింది, దానికి ఎట్టుంటుంది నీకు? అంటే 1,00,000 రూపాయలు చెక్కు నీ ఇంటికి వస్తేమో సంతోషంగా ఉంటుంటివి, ఏదో జ్వరం వస్తే ముఖం మార్చుకుంటుంటివి, కడుపు నొప్పి వస్తే ముఖం మార్చుకుంటుంటివి, ఇంకేదో నొప్పి ఉంటే ముఖం మార్చుకుంటుంటివి. ఇదే నువ్వు చేసేది? ఆలోచించే. సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా జీవిస్తున్నావో, నీ కుటుంబంలో నీ భార్య బిడ్డలు సంతోషంగా ఉన్నప్పుడు ఎంత నవ్వుతా హ్యాపీగా జీవిస్తున్నావో, శ్రమలు ఎందుకు ఏం చేయాలంట? అతిశయపడాలంట. నాకు శ్రమ వచ్చినందుకు స్తోత్రం అని చెప్పు, నాకు నొప్పి వచ్చినందుకు స్తోత్రం అని చెప్పు, నాకు బాధ కలిగినందుకు స్తోత్రం అని చెప్పు. ఎవరికి చెప్పుకోవాలి ఈ మాటలు? ఎవరికి చెప్పుకోవాలా? దేవునికి చెప్పుకోవాలి. ఒక కాపరి ఉన్నాడు, ఒక కాపరి, మంచి పరిశుద్ధుడైన, చనిపోయాడు ఆయన. ఆయనంట కనీసం పాల ప్యాకెట్ కావాలంటే కూడా దేవుడిని అడుగుతాడంట. ఆయన, నాన్న పాల ప్యాకెట్ లేదు నాన్న అంటాడంట. నిజంగా నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. నిజంగా కూడా ఆయన అడుగుతుంటే, నాన్న పాల ప్యాకెట్కి డబ్బులు లేవు నాన్న, పాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఇంటికి. నువ్వు బాగా ఆలోచించి, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు కదా, భార్యాభర్తలు ఉన్నారు. ఇప్పుడు ప్రతిదీ భార్య భర్తకి చెప్తా వచ్చిందనుకో, ఏమండి ఇంట్లో రైస్లు ఇవ్వండి, తెచ్చిస్తాం, ఇంట్లో అవి లేవండి, ఇవి లేవండి, మొత్తం చెప్తా భర్తకి మొత్తం చెప్తుంటే భర్తకి ఎలా ఉంటుంది? చెప్పండి, ఎట్లుంటుంది భర్తకి? నువ్వు భర్తకే చెప్పుకుంటున్నావు మొత్తం. బాగా, నేను చెప్పేది బాగానండి, నువ్వు భర్తకే మొత్తం చెప్పుకుంటున్నావు అంటే నువ్వేం చెయ్యవు, అంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు, భర్త చేస్తే తింటూ ఉంటావు. రెండోది, వేరేగా అర్థం చేసుకోబాకండి. మొత్తం ఎవరిని సర్వస్వం ఎవరు? నా భర్త అనుకుంటున్నావు, నువ్వు నా భర్త అనుకుంటున్నావు. నువ్వు నాకు భర్త, నా భర్త ఆయనే. ఆయన తెలుగు నేనేం చేయకూడదు, అది కూడా మీకు అర్థం చెప్తుంటా. ఆయన తెలియకుండా నేను ఏం చేయకూడదు, మొత్తం ఆయన చదువు జరగాలి, ఆయనే మొత్తం అని కాకుండా ఆయనకి రైస్ అని చెప్తావు, మటన్ ఆయన తెలుగు మటన్ చేస్తావు, ఆయన తెలియకుండా స్టీల్ సామాను కొంటావు, ఆయన తెలియకుండా గంగాలం కొంటావు, ఆయన తెలియకుండా మంచం కొంటావు, ఆయన తెలియకుండా అంగడి సామాను కొంటావు, ఆయన తెలియకుండా తండ్రులు తిరుగుతా ఉంటుంది ఇంటికి.
ఇదేనా? ఆయనకి అట్టుంటుంది చెప్పండి, ఆయనకి అట్టుంటుంది, నీ భర్తకి అట్టుంటుంది. నువ్వు ప్రతిదీ నీ భర్తకి చెప్తే ఆయనకి అట్టుంటుంది. ఇప్పుడు చెప్పండి ఎట్టుంటానికి సంతోషంగా ఉంటుంది. అబ్బా, నా భర్త నా భార్య నాకు అన్నీ చెప్తుంది. మా పాస్టర్ మా ఏ టు జెడ్ మొత్తం నాకు చెప్తుంది. ఏ టు జెడ్ నాకు చాలా సంతోషం వస్తుంది. నేను చెప్తా, నాకెందుకమ్మా చెప్తావా, నువ్వేం చేస్తావు, మొత్తం నువ్వే కదా చేస్తావు. లేదు నువ్వు నా యజమానుడు అంటుంది, నువ్వు నా యజమానికి చెప్పాలంటుంది. అందుకే నాకు అనిపించింది, ఆ కాపర్ చెప్తుంటే అనిపించింది, నా యజమానుడికి చెప్పుకోవాలి మొత్తం. నేను ఇందాక నేను ఆడి నుంచి వచ్చి లోపలికి వచ్చి మొహం కడుక్కొని మళ్ళా లోపలికి వెళ్ళా. నాకు ఒకరోజు అట్టే ఉంది, నాకు తల దిమ్మంటా ఉంది. ఆ మూమెంట్లో మా పాస్టర్కి చెప్తాను నేను, పాస్టర్మ నాకేం బాగలేదు, తల దిమ్మంటే ఎట్టుందని అంటది. నేనేం చెప్పాను తెలుసు, యేసయ్యా పాస్టర్మ లేదు, నీ దగ్గర ఉంది, ఇప్పుడు నాకు నువ్వే కదా ఉండేది, తల దిమ్మగా ఉంది నాయనా, ఏం బాగలేదు నాయన, నాకు ఆడ వాక్యం చెప్తుంటే మధ్యలో నాకు ఇట్టు వచ్చేసింది నాయన. ఇప్పుడు నేను మళ్ళీ వాక్యం చెప్పాలా, మళ్ళా సాయంకాలం నేను అక్కడికి వెళ్ళాలి నాన్న, నా పరిస్థితి బాగలేదు నాన్న. 2 మాటలు చెప్పాను దేవునికి. వెంటనే పోయి చెక్ చేయించుకోవచ్చా, హ్యాపీ అయిపోయింది. అంటే నేను నేర్చుకున్న అంటే ప్రిపేర్ అయిపోతున్నా. ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతా ఉండా, ప్రార్థన చేసి పడుకునేటప్పుడు మాట్లాడుతూ ఉంటాను దేవునితో. నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. నేను బాగా గుర్తుపెట్టుకోండి, మన యజమానుడు ఆయన, మన భర్త అయినా, నీ తండ్రి అయినా. తండ్రి కూతురు, తండ్రి కొడుకున్న సంభాషణ ఎలా ఉంటుందో ఆలోచన చేయి. ఒకవేళ ఈ లోకపు తండ్రి అర్థం చేసుకోపోవచ్చేమో కానీ ఆ తండ్రి మాత్రం అర్థం చేసుకుంటాడు. ఈ లోకపు తల్లులు అర్థం చేసుకోపోవచ్చేమో కానీ ఆ తల్లి మాత్రం ఆ తండ్రి అర్థం చేసుకుంటాడు. ఆయన పరమ తండ్రి కదా, ఆయన మంచి తండ్రి కదా, మన తండ్రి కదా ఆయన. నాన్న ఇది కావాలి నానంటే అర్థం చేసుకుంటాడు అన్న. నీకు ఏది కావాలో దేవునికి సమస్తం తెలుసు. అందుకని ఆలోచన చేయి, నువ్వు దేని బట్టి అతిశయపడుతున్నావమ్మా? దేని బట్టి అతిశయపడతావు? నీ డబ్బుని బట్టా, నీ అందాన్ని బట్టా, నీ హోదాను బట్టా, నీ కులాన్ని బట్టి, నీ రంగును బట్టా? ఆలోచన చేయి. ఎర్రటోళ్ళు ఎట్ట ఎర్రగుంటారు అనుకో, నల్లటోళ్ళు రుద్ది ఎర్రగ చేస్తూ ఉండరు. అయితే అంటే లేనిపోటీ రుద్దుతూ ఉంటారు కదా, అవి కూడా ఎరిపోయి చేస్తూ ఉండరు, అది వేరే విషయం. కానీ బాగా చక్కగా ఉండవు. ఏం చేయాలి తెలుసా? నన్ను చక్కగా పుట్టించినందుకు నీకు స్తోత్రం దేవునికి చెప్పు. ఆమేన్, హల్లెలూయా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నీ అతిశయమంతా ఆయనే. ఐశ్వర్యం, ధనం, నేను అదే అతిశయపడుతున్నా. నువ్వు నాకు ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని బట్టి స్తోత్రం అని చెప్తా. నాకు ఇచ్చిన భక్తిని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన చిన్న భక్తిని బట్టి స్తోత్రం అంతే. నేను పెద్ద భక్తి పడినే కాదయ్యా, పెద్ద ప్రార్థన పడినే కాదయ్యా, నాకు ఇచ్చిన చిన్న ప్రార్థన జీవితాన్ని బట్టి స్తోత్రం. నేను అనుకున్న ప్రార్థన టైం గడపకపోతే నా పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? నేను అనుకున్న సమయం గడపాల్సిందే దేవునికి. ఆ సమయం కానీ గడపకపోతే నిద్ర కాదు, సగం నిద్ర అయినా సరే, నిద్ర మానుకోనైనా సరే ఆ సమయాన్ని గడిపి పడుకోవాలి నేను, అంతే. అటువంటిది. ఎందుకంటే నేను ఆయన బట్టి అతిశయపడతా. కారణం తెలుసా? సంతోషపడతా. అంటే తెలుసా? అబ్బా యేసయ్యా, నేను అనుకున్న సమయం గడిపేశానయ్యా, నీకు స్తోత్రం అయ్యా. వాక్యం చదవకపోతే, తిరిగి చదవకపోతే, పనుకోబెట్టప్పుడు చదవాల్సిందే వాక్యం, అంతే. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకొని వాక్యం చదువుతాను నేను. ఇది నా దినచర్య, చదవాల్సిందే అంతే. దేవుని బిడ్డలారా ఆలోచించే, దేని బట్టి అతిశయపడాలి? ఇంకేందంటే శ్రమ. దాన్ని చదవండి, దాన్ని రోమిలకు రాసిన పత్రిక 5:3 శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష ఎరిగి
దేని మీద అతిశయపడాలంటమ్మా? బాగేనండి, నీకు వచ్చింది జ్వరమా, దాన్ని బట్టి సంతోషించు, అతిశయపడు. ఇది అట్ట సాధ్యం సార్? బైబిల్ చెప్తుంది. అంటే ఈ విధంగా నువ్వు శ్రమ పడితేనే పరలోక రాజ్యం కూడా బైబిల్ చెప్తుంది. నీకు బాధ కలిగింది, కష్టం కలిగింది, ముఖం మార్చేస్తాం మనం. సంతోషం నిన్ను బట్టే వాళ్ళకి సంతోషంగా ఉంటే, బాధ ఉంటే మాత్రం పాస్టర్ కూడా సరిగ్గా మాట్లాడేవి కదా మనం. అట్టుంటుంది మన జీవితాలు. నీకు శ్రమ కలిగితే అతిశయపడు, బాధ కలిగితే, శోధన వస్తే, కష్టం వస్తే, వ్యాధి వస్తే సంతోషపడు అంతే. ఏ సంతోషినప్పుడు సంతోషపడుతుంది, డబ్బు ఉన్నప్పుడు సంతోషపడుతుంది, డబ్బు లేనప్పుడు కూడా బాధపడు. ప్రతిదీ నువ్వు సంతోషపడు, అతిశయపడు దేవునితో. దేవుని బిడ్డ చూడండి, ఇంకా చూద్దాం. అదే 2 కొరింథీ పత్రిక 12:9 చూడండి. 12:9, 2 కొరింథీ 12:9, 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమైనప్పుడు. నాతో ఏం చెప్పాడంటే, కాగా క్రీస్తు శక్తి నా మీద విశేషముగా, బహు సంతోషముగా నా బలహీనత యందు నేను అతిశయపడుతున్నా. ఎవరు రాస్తున్నది మాట? అపోస్తుడైన పౌలు. బలహీనత ఉన్నప్పుడు ఆయనకు అతిశయపడతాడంట దేవుని అంత. అంటే ఎట్ట సంతోషపడమంటున్నాడంటే, ఆ వాక్యంలో మనం చూస్తే ఆయనకి ఒక జబ్బు ఉంది. అది కడుపు జబ్బు అంటారు, కళ్ళ జబ్బు అంటారు. ఒక జబ్బు ఉంది. ముమ్మారు వేడుకున్నాడంటే దేవుణ్ణి, నాకు ఈ బలహీనత తీసేయ్యా అని వేడుకుంటే దేవుడు తీసేశాడా? మనం ఏం ప్రార్థన చేస్తాం? ఈ జబ్బు తీసేయి, నువ్వు చేస్తావు, తీసేయి అని చేస్తాను మనం. తీసేయి, నువ్వు తీసేయి అన్నట్టులా. అది తీసేశాడా? పౌలు, జబ్బుతో నీకేం పని పౌలు? నా దగ్గర ఉంది ఆ జబ్బు అంతా, నువ్వు నా చేతిలో ఉండవు పౌలు. ఆమేన్. నీకు జబ్బు పోయేది కావాలి, నువ్వు ఆయన చేతులు ఉండేది కావాలన్నా. బాగా గుర్తుపెట్టుకో. డబ్బు ఇచ్చే ముఖ్యమంత్రి కావాలన్నా, ముఖ్యమంత్రి నీ ఇంట్లో ఉంటే చాలా. ముఖ్యమంత్రి నీ ఇంట్లో ఉంటే చాలు, అంతే కదా. నీకు జబ్బు ముఖ్యమా, నువ్వు ఆయన చేతులు ఉండేది ముఖ్యమా? నువ్వు ఆయన చేతిలో ఉండవు పౌలు, నువ్వు నా చేతిలో ఉన్నావు పౌలు. నీకున్న జబ్బు అది అట్టే ఉంటుంది. నా కృప నీకు చాలు. కారణమే తెలుసా? ఆ జబ్బుదారును చచ్చిపోవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేదో అనుకుంటున్నావు కదా, సేవ చేయాలా, నడవాలా, పని చేసుకోవాలా, బ్రతకాలా, తిరగాల, ఈ బీపీ, ఈ షుగరు, ఈ బాధ, ఈ కష్టం, ఎట్లా దాని ద్వారా నువ్వు చచ్చిపోవు. నువ్వు దాని ద్వారా చచ్చిపోవు. నా కృప నీకు చాలు. నీకున్న బలహీనతను బట్టి నువ్వు అతిశయపడు అన్నాడు దేవుడు. అందుకే పౌలు అంటాడు, నాకున్న బలహీనత బట్టి నేను అతిశయపడుతున్నట్టు పౌలు. అంత అట్ట అనుకుంటే పౌలు రాస్తాడు. ఒకసారి చెప్పాను మీకు, పౌలు రాస్తాడు, చెరసాల్లో ఉన్నప్పుడు ఒక లెటర్ రాశాడు సంఘానికి. ఏమని? ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, చెరసాల్లోంచి లెటర్ వచ్చింది అనుకో, నీకు ఎట్టుంటుంది ఆ లెటర్? ఎట్టుంటుంది చెప్పండి? ప్రియాతి ప్రియమైన భార్యకి బిడ్డలకు రాయటం ఏమనగా, మీరు అట్టున్నారు, నేను మాత్రం నలిగిపోతున్నా, సరిగా అన్నం లేదు, అంత నన్ను తిడుతున్నారు, పోలీసు వాళ్ళు కొడుతున్నారు, నా పరిస్థితి బాగలేదు, ఎప్పుడు రావాలో బయటికి అని రాస్తాడే. కానీ సంతోషంగా బాగుండి ఉద్యోగం చేస్తున్నట్టు రాస్తాడా? చెరసాల్లో ఉన్నటువంటి పౌలు, బాగా గుర్తుపెట్టుకో, చెరసాల్లో ఉన్నటువంటి పౌలు, అష్ట కష్టాలు పడుతూ ఉన్నటువంటి పౌలు, ఆయన సంతోషపడుతూ సంఘానికి రాస్తాడు. ఏమని లేక ఏమో రాశాడు తెలుసా? ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి రాస్తున్నాడే. ఇది సాధ్యమేనా? ఆలోచించే దేవుని బిడ్డలారా, ఆలోచించే.
అతిశయం, అతిశయం, అతిశయం. దాని కింద రాస్తాడు చూడండి. అదే ఇర్మియా గ్రంథంలో చూస్తే, ఇర్మియా గ్రంథం అదే 9:24 చూస్తే, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపాలనగా, ఇప్పుడు బాగా చూడండి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టియే అతిశయింపవలెను. అంటే దేవుని తెలుసుకోవాలి మనం. అది దేవుని తెలుసుకుంటే మనం అతిశయపడతాం. ఎవరిలో? దేవునిలో. అంతే. దేవుని తెలుసుకోలేకపోతే ఎంతసేపటికి మనం మందిరికి వస్తే నాకు అది కావాలా, ఇది కావాలా, నాకు అది జరగాల, ఇది జరగాల, ఇది జరగాలంటే కుదరదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. డబ్బు రావచ్చు, డబ్బు రాకపోవచ్చు. నీకు 3 పూట్ల ఆహారం వస్తుంది, దేవుడు ఇస్తూ ఉంటాడు అంతే. కాకోలము చేత పంపించినదో నీకు పంపించలేడా? ఏలియాని పోషించేదో నిన్ను పోషించడా? దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. దేవుడు నాకు అది కావాలి, ఇది కావాలనేది కాదాడా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించచ్చు నన్ను పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నా మీద నన్ను బట్టి అతిశయపడతారు. హల్లెలూయా. నేనే దేవుడినని దాని కిందే ఉంది, దాని కిందే ఉంది, దాని కింద ఉన్నమాట. పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయపడవలను. అట్టి వాళ్ళు నేను ఆనందించువాడనై ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను బట్టి ఆనందించాలి. ఇప్పుడు ఎట్ట ఆనందిస్తాడు? ఇప్పుడు ఎట్టంటే, ఇప్పుడు చర్చిలో ఉన్నావు, చప్పట్లు కొడతా ఉన్నావు, పాటలు పాడుతూ ఉన్నావు, దేవుని స్తుతిస్తూ ఉన్నావు, గుండెలు బాదుకుంటా, యేసయ్యా నువ్వే నా అతిశయమయ్యా, నువ్వే నా కాపురమయ్యా, నువ్వు గొప్ప, నాకు ఎవరున్నారయ్యా. దేవుని ఆనందిస్తున్నాడు. దేవుడు ఏమంటాడు? అడేమంటుంటాడు దేవుడు? అబ్బా నా బిడ్డ, నేనంటే నీకు ఎంత ప్రేమమ్మా, అయ్యా నేనంటే నీకు ఎంత జాలినైనా, అబ్బా నువ్వు నా బిడ్డవురా, నా కూతురు అంటాడు. అదే చిన్న బాగలేదనుకో, సపోర్ట్ కొడుతున్నామనుకో, దేవుడు అంటాడు, ఏమ్మా అదేనా నువ్వు నాకు తెలుసుకుంది, అదే నన్ను తెలుసుకుంది, నువ్వు సంతోషం నేనే కదా నీకు ఇచ్చాను, ఏదో నీకు చిన్న రోగం వచ్చి నన్ను వదిలేస్తావా, నాతో మాట్లాడవా? ఇప్పుడు కుటుంబంలో ఎట్లుంటుంది? భార్యకి బాధ అయితే భర్తతో పలకదు, భర్త బాధ అయితే భార్యతో పలకడు కదా. ఈ పిల్లకాయలకి ఫోన్ లేదనుకో, ఫోన్ తీసుకుంటే వాడు పలకడు తల్లిదండ్రులకి. అట్ట చేద్దామా? అటు చేద్దామా చెప్పు, అటు చేద్దామా? నువ్వు అడిగే దేవుడు నీకు లేదు, అటు చేద్దామా? ఎందుకు లేదో, ఎందుకు జరగటం లేదో ఆలోచన చేయి. ఆయన మాస్టర్ ప్లాన్కు ప్రణాళిక ఉంది ఆయనలో. తొందరకి ఇచ్చేస్తట. దేవుడు నీకు ఒక గొప్ప ఉన్నతమైన స్థితి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు. నీకేంది, నాకు అది కావాలి అంటే ఇచ్చాడు కానీ అది కాదు, ఇంకా దానికంటే విలువైన దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకో. అసలు దేవుడు నువ్వు పరిశీలనగా తెలుసుకుంటున్నావా? దేవుడు తెలుసుకుంటే బాగా అర్థం చేసుకునే విధంగా మాట్లాడవు. శ్రమలో అతిశయపడతావు, సంతోషంలో అతిశయపడతావు, బాధలో, కష్టంలో, వేదనలో, శోధనలో, ఇబ్బందుల్లో, నిందల్లో, అవమానాల్లో, సూటిపోటి మాటల్లో అన్నిటి అతిశయపడతావు నువ్వు అంతే. క్రీస్తులో అవమానాలు వచ్చాయని, నిందలు వచ్చాయని, బాధలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, నేను నిందల పాలు చేస్తున్నాను చేయని, ఎంతవరకు చేస్తాడు చేయని అయ్యా, వాడు నిన్ను హేళన చేస్తున్నాడు చేయని, నిన్ను బాధ పెడుతున్నాడు బాధ పెట్టని. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తుంటా, యేసయ్యా చాలా బాధగా ఉంది ప్రభువా, బాధ పెడుతున్నారయ్యా. ఒరే వాళ్ళు నన్నే బాధ పెడుతున్నారు, నీదేంద్ర అంటాడు. వాళ్ళు నన్నే బాధ పెడుతున్నారు. కాదు నాయన, నిన్ను బాధ పెట్టకూడదు నాయన, నిన్ను బాధ పెట్టకూడదు నాయన. నేను ప్రార్థన చేస్తాను నాన్న, ఉదయం నుంచి రాత్రి నేను ఏ విషయంలో బాధ పెట్టాను నిన్ను అని అడుగుతుంటా దేవుణ్ణి. నేను ఏ విషయం బాధ పెట్టాను? వాక్యం చదువుకున్నా, ప్రార్థన చేస్తా, ఎవరినన్నా మనసులను దూషించానా, ఏమన్నా తిట్టానా,
నేను అసహించుకున్నానా, చెడుగా చూశానా, అసలు ఏం చేశాను, నా పరిస్థితి ఏంది, ఏందయ్యా నేను బాధ పెట్టానా, నా వల్ల ఏమైనా బాధపడ్డావా ప్రభా, నాకు బాగలేకపోయినా నేను ఎంత ఇష్టపడ్డానయ్యా, నువ్వే నా దేవుడు అనుకున్నానయ్యా. ఈ జీవితానికి రావాలి మనం, మీరు సిద్ధపడాలంతే. ఎంతసేపటికి పాటతో దూకొట్టం కాదు, పాడు కూడా ఒక పాట అట్టేయాలి మనం. తూకరారా నాకు ఇచ్చానని కాదాడా. ఇక ఉన్నా లేకపోయినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే, ఏదొచ్చినా, సూటిపోటు మాటలు వచ్చినా సరే, దేవునిలో సంతోషించు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. దేని బట్టి అతిశయించాలా మనం చూసాం. ఇప్పుడు దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు మన బట్టి అని అంటే, ఈ మధ్య పోయిన వారం మీకు చెప్పా వాక్యంలో, ఈ మధ్య ఆయన రఘుయేల్ గారు కాకినాడలో కాపరి రఘుయేల్ గారు, ఇద్దరు బిడ్డలు చనిపోయారు. వాళ్ళకున్నటువంటి సంతానం వాళ్ళిద్దరే. ఇక వాళ్ళకి ఆడ సంతానం కానీ మగ సంతానం కానీ లేదు పాపం. వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళారు. ఆ పార్టీ చేసుకొని గోదావరి నదిలో మునిగేదానికి పోయారు, కానీ బిడ్డలకి ఈత రాదు. వాళ్ళు 11 మంది పోతే వాళ్ళు మునగుతుంటే ఒక పిల్లాడు లోపల పోతుంటే వీళ్ళిద్దరు పోయారంట తీసుకొచ్చేదానికి. వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. 8 మందిలో ఈ పాస్టర్ గారు 2 కొడుకులు రఘుయేల్ గారు చనిపోతే ఆయన అనుకున్నాడంట, నేను కూడా చచ్చిపోతాను అనుకున్నాడంట. నేను తీసుకొని చనిపోవాలనుకున్నాడంట. ఆయన మళ్ళా దేవుడిని బలపరిచాడంట. బలపరిస్తే ఎందుకు ఇద్దరు బిడ్డలు లేరు, సంతానం ఎవరు లేరు. ఆయనకున్నటువంటి ఆయన ఏం చెప్పాడు తెలుసా, అయ్యా నా 2 బిడ్డలు నా దగ్గర ఉండేదానికంటే నీ చేతిలో ఉన్నారని ఏం చెప్పాడు. ఈ తీర్మానం అంటే ఈ యొక్క ఆనందం చూడండి, ఆలోచన. దేవుడు అతని బట్టి ఆనందిస్తాడా అంటే దుఃఖపడతాడా? ఆనందిస్తాడు. నాకు బాధ కలిగింది ఏం తెలుసా, మా పాస్టర్ చనిపోతే కూడా ఇప్పటికీ నేను డిస్ప్రెషన్లో ఉన్నానే, ఇప్పటికీ అట్టే ఉన్నాను నేను. నిజంగా ఆయన మంచితనం, ఆయన త్యాగం ఇటువంటి గొప్ప అనుకున్నాను నేను. ఇంకో విషయం చెప్తాను మీకు. మనందరికి తెలుసు ఎవరు, యోబు తెలుసు మనకు, మనందరికి యోబుకి ఒకేసారి ఎంతమంది చచ్చిపోయారు? 10 మంది చచ్చిపోయారు. యోబుకి ఒకేసారి 10 మంది చనిపోయారు. 10 మంది చనిపోతే యోబుకి 10 మంది యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు అంటే ఈ మాట అడి చెప్పుంటారు తెలుసా, నా విమోచకుడా, సజీవుడా, నాకు 7 మంది కొడుకుల్ని ఇచ్చావు, 3 కుమార్తెల్ని ఇచ్చావు, ప్రాపర్టీ నాకు చాలా ఇచ్చావు, నువ్వు ఇచ్చిన ప్రాపర్టీ నువ్వు తీసుకున్నావు, నీకు స్తోత్రము. నా ప్రాపర్టీ అంతా పాడైపోయింది, కానీ నా బిడ్డలందరూ తీసుకున్నావు, నీకు స్తుతి కలుగునుగా కన్నాడు. ఎందుకంటే నువ్వే ఆ బిడ్డలు నాకు ఇచ్చావు, ఆ బిడ్డల్ని నువ్వే నాకు ఇచ్చావు, నా బిడ్డలు ఇప్పుడు నీ దగ్గర ఉన్నారయ్యా. ఈ విషయంలో యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. నిజంగా నేను అనుకుంటాను, ఆ మాట ఎప్పుడైతే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ యోబు ఎప్పుడైతే అన్నాడో, నేను అనుకుంటాను దేవుడు ఆ నుంచి యోబు స్వాగతం యోబుని చప్పట్లు కొట్టుంటాడు దేవుడు. నేను అనుకుంటాను నిజంగా దేవుడు చప్పట్లు కొట్టుంటాడు యోబు చెప్పిన మాటలకి. అబ్బా, పక్కన ఎవరు ఉన్నారు? దేవుడు పక్కన ఏమన్నా? దేవుడు పక్కన సాతానుడు. దేవుడికి ఎంత సంతోషం. సాతానా, చూసావా నా బిడ్డ, నేను బాధ పెట్టినా కానీ, నేను కష్టపెట్టినా కానీ, నేను శ్రమ పెట్టినా కానీ, ఆర్థిక ఇబ్బందులైనా కానీ, రోగం వచ్చినా కానీ నన్ను మాత్రం విడిచిపెట్టలేదు. నన్ను విడిచిపెట్టలే.
నన్ను సంతోషపెడతానే ఉన్నాడు. నాకు మహిమ కలిగింది, నేను ఆనందిస్తున్నా. సాతాను సిగ్గుతో తల ఉంచుకో ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? రివర్స్. మనం ఏం చేస్తున్నాం? సాతానికి జయము, దేవుడికి అపజయము. ఏదైనా చిన్న బాధ వస్తే అంత భక్తిపర్రాలుగా, అంత నువ్వు ప్రార్థన చేస్తే గడగడ గడగడ వడగతాదని చెప్తుంటా. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తే మహిమకాలు జరుగుతున్నాయి. ఏదో చిన్న బాధ వస్తే నీకు వద్దు, నాకు ఈ బాధ వద్దు, నాకు ఈ కష్టం దగ్గర చచ్చిపోతే బాగున్నట్టే సైతాను. ఏసై అంటాడు, నువ్వు నన్ను ఇదన్నా అర్థం చేసుకుందా? ఎంత ఇప్పుడు ఆలోచన చేయండి. నువ్వు ఒక తప్పు చేస్తే నీ తండ్రి ఎంత బాధపడతాడు ఆలోచించి, నీ తల్లి ఎంత బాధపడుతుంది ఆలోచించి. ఒక తప్పు చేస్తే నీకు బాధ అనిపించడం లేదా? నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేస్తే సాతానికి సంతోషం కలిగిస్తుంటే దేవుడికి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించి. దేవుని బిడ్డారా, అట్ట మన పితరులందరూ పోల్చుకుంటూ చూస్తూ ఉంటే యోసేపు 13 సంవత్సరాలు ఏమన్నాడు? ఆయన జైల్లోనే ఉన్నాడే. ఏమన్నా దేవుని బాధ పెట్టాడా? ఏమన్నా దేవుని దుఃఖ పెట్టాడా? విశ్వాసులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత శ్రమలు నీకు లేవే, అంత కష్టాలు నీకు లేవే, అంత శోధనలు నీకు లేవే. చిన్న చిన్న బాధలకే డమక్కని గుడికి రాకుండా ముగిచ్చేస్తావే నువ్వు. సైతాన్ నవ్వుకుంటున్నాడు నీ గురించి. అబ్బా అట్టుండాలిరా నా బిడ్డ అంటున్నాడు. అవి ఏమన్నాడు? ఏమనేసాడు? నా బిడ్డ అనేసాడు. అది నీకు అర్థం కావట్లే. అట్టుండాలిరా నా బిడ్డ, అట్టుండాలి నా కూతురు అంటాడు సైతాన్. ఎందుకంటే వాడు మాట అంటుండవు, వాడు చెప్పినట్టు చేస్తున్నావు నువ్వు. కానీ యేసై ఎంత బాధపడుతున్నాడు, ఎంత దుఃఖపడుతున్నాడు నువ్వు అర్థం చేసుకుంటున్నావా? చేయరాని పని చేస్తే నీ తండ్రి కుమిలిపోతాడే, అంతే నా యేసై కూడా కుమిలిపోతున్నాడు. బాగా గుర్తుపెట్టుకో. ఈ రోజున దేని బట్టి అతిశయించాలా మనం చూసాం, దేని బట్టి మనం ఆనందించాలి మనం చూస్తున్నాం. ఆలోచించండి. దేవుడు మన గురించి ఎప్పుడు ఆనందిస్తాడంటే ఆ శ్రమలో దేవుని మనము స్తుతించినప్పుడు, ఆ శ్రమలో దేవుని మనం ఆరాధించినప్పుడు దేవుడు మన బట్టి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. యోబుని బట్టి సంతోషించాడా లేదా? యోసేపుని బట్టి సంతోషించాడా లేదా? దావీదుని బట్టి సంతోషించాడా లేదా? ఇదొక చెప్పిన ముగిచ్చేస్తా. భయంకరమైన శ్రమలో ఆ కొండల మీద పాదరక్షలు లేకుండా నడిచి వస్తూ ఉంటే షిమీన్ ఒక వ్యక్తి దావీదుని, పోరా నీచుడా, దుర్మార్గుడా, నువ్వు చేసిన తప్పు యువతకు వచ్చిన దావీదుని తిడతా ఉంటే, దుమ్మెత్తి పోస్తూ ఉంటే దావీదు మౌనంగా వస్తూ ఉన్నాడు. ఆ పక్కనోళ్ళు, ఆ పక్కన సెరూయా కుమారులు అభిషేక్, అయ్యా నువ్వు కానీ చెప్తే ఒక దెబ్బకి చంపేస్తాను ఇవ్వండి అని అన్నాడు. సెరూయా కుమారులారా, మీకు నాకేం పొందు? ఒకవేళ దేవుడు వాడిని నన్ను దూషించమన్నాడు, దూషించనని చెప్పాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, పక్క వ్యక్తి నిన్ను దూషిస్తుంది అనుకో, నువ్వేమనుకోవాలా? దేవుడు దూషించని. పక్కడు అవమానపరిచాడు, పక్కన అవమానపరుస్తుంది, పక్కనోడు సిగ్గుపరుస్తున్నాడు, పక్కనోడు నీ మీదకి వచ్చాడు తొగుకి, నువ్వు ఏ కారణం లేకుండా నువ్వు మంచిదానివే, నువ్వు వాడి మీదకి తొగుకు వచ్చాడు అనుకో, నీ మీద సూటిపాడు మాటలు మాట్లాడుతున్నాడు అనుకో, నువ్వేమనుకో తెలుసా? పాని దేవుడు అనుమానుడు అన్ని షిమేయన్న బతికాడా? దూషించబడిన దావీదు రాజు అయ్యాడే. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నిందల పాలవుతున్నావా, అవమానపడుతున్నావా, బాధలు పడుతున్నావేమో, నువ్వు దేవుని బట్టి అతిశయించు, దేవునిలో సంతోషించు. దేవుడి జీవితాన్ని దేవునికరంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచి కళ్ళు మూసుకుందాం.